బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ను ఎంపిక చేసింది పార్టీ. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నారా లోకేష్. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని పార్లమెంట్ అభ్యర్థిగా చిన్నికి హామీ ఇవ్వడంతో విజయవాడ టీడీపీ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు కేశినేని చిన్ని. విజయవాడ పార్లమెంటు పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలపై నారా లోకేష్కు వివరించారు చిన్ని. ఇక చిన్నిని నారా లోకేష్ అభినందించారు. చంద్రబాబు జిల్లా పర్యటనల నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు బాధ్యతలను చిన్నికి అప్పగించారు లోకేష్. ఇలానే నిత్యం ప్రజల్లో ఉంటూ టీడీపీని మరింత బలపరచాలని చిన్నిని ఆదేశించారు లోకేష్. మొత్తం మీద కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఆయన లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని కొనసాగుతున్నారు. అయితే చిన్నికి పార్లమెంటు అభ్యర్థిగా హామీ ఇవ్వడంతో టీడీపీ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ను పార్టీ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎస్ సార్, రామదాస్, మొత్తం మీద అయితే టీడీపీలో కృష్ణా జిల్లాలో నెలకొన్న విభేదాల మధ్యలో ఇప్పుడు వరకు కూడా ప్రధానంగా చూసుకుంటే కేశినేని ఫ్యామిలీ, కేశినేని నాని, కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్, వీళ్ళిద్దరి మధ్య, అన్నదమ్ముల ఇద్దరి మధ్య కూడా ఎంపీ సీటు విషయంలో చాలా కాలంగా వాదనలు జరుగుతున్నాయి. ఇద్దరికి కొంతకాలంగా మాటలు లేవు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఈ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రస్తుత ఎంపీగా ఉన్న కేశినేని నానిని, సోదరుడు చిన్నిని ఇద్దరిని కూర్చోబెట్టి టీడీపీ ఒక రాజీ చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో ఇవన్నీ కూడా క్లియర్ అయినాయి. దాంతో ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు టీడీపీలో కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వాలి అనే అంశంలో ఒక క్లారిటీ వచ్చేసింది. కేశినేని చిన్నికి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక మీదట ఎంపీ పార్లమెంటు బాధ్యతలన్నీ కూడా మీరు చూసుకోండి అని చెప్పారు. దీంతో కేశినేని చిన్ని రేపటి నుంచో లేకపోతే ఒకటి రెండు రోజుల్లో ఆయన పూర్తిగా కూడా రంగంలో దిగబోతున్నారు. అందుకే నారా లోకేష్ని కలిశారు. సో అక్కడ పార్లమెంటు విస్తారంగా తాను సొంత నిధులతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి మీద ఆయన చాలా క్లియర్గా లోకేష్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు కేశినేని నాని ఇప్పటి వరకు ఎంపీగా వరుసగా రెండు సార్లు గెలుపొందారు. కాంగ్రెస్ వైసీపీ హవాలో కూడా విజయవాడ లాంటి సిటీలో మరోసారి కేశినేని నాని గెలిచి తానంటే ఏంటో నిరూపించారు. ముక్కుసూటి తత్వం ఉన్న నాని ఎప్పుడైనా సరే ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతారు. ఏ విషయంలో కూడా అవసరమైతే అధినాయకుడితో కూడా కుండలు బద్దలు కొట్టే పరిస్థితి ఉంటుంది నానితో ఏదైనా స్ట్రైట్గా మాట్లాడే వ్యవహారంగానే కనపడుతుంటుంది. నాని ఈసారి అతన్ని ఎమ్మెల్యేగా పంపించాలి అనేది ఈ మూడు నియోజకవర్గాల్లో బహుశా సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కేశినేని నానికి బరిలో దించే పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేశినేని నానికి ఎక్కడ సీటు కేటాయిస్తారనేది ఇప్పుడు కొంత టెన్షన్. ఒక సెక్షన్ అయితే నానికి ఎంపీ టికెట్ ఇచ్చేసారు కాబట్టి అది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు నానికి సంబంధించిన వ్యవహారంలోనే, తన సోదరుడైన నానికి సంబంధించిన వ్యవహారంలోనే ఏ సీటుని కేటాయిస్తారు, ఎక్కడి నుంచి బరిలోకి దించుతారు, ఏ విధంగా తన సేవలను వాడుకుంటారనే అంశం ఉంది. బహుశా అది కూడా 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఏదైనా సరే కేశినేని నాని కుటుంబంలో ఇద్దరు బ్రదర్స్ మధ్య, నాని చిన్నీలు ఇద్దరి మధ్య ఉన్న కొంత గ్యాప్ని సెట్ చేయగలిగింది టీడీపీ. దాంతో నిజంగానే కృష్ణా జిల్లాలో టీడీపీ కొంత బలమయ్యే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నానికి ఎక్కడి నుంచి సీట్ ఇస్తారో అనేది చర్చ జరుగుతుంది. నానిని మరి ఇక్కడి నుంచే ఇస్తారా, లేదు సామాజిక వర్గ పరంగా ఇప్పుడు గుంటూరులో గల్లా జయదేవ్ లేరు, ఒకవైపు అక్కడ లగడపాటి పేరు వినపడుతుంది, మరి నానిని ఎంపీగా పంపించాలనుకుంటే ఎక్కడి నుంచి పంపిస్తారు? ఇతనికి నానికి కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున సత్సంబంధాలు ఉన్న నేపథ్యం, అలాగే అతను టాటా లాంటి ఒక ఆర్గనైజేషన్ సంస్థ నుంచి డబ్బులు కూడా కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ వేరే చేసుకుంటారు. సో మరి నానిని ఎమ్మెల్యేగా పెడతారా, ఇంకో ప్రాంతానికి ఎంపీగా పంపిస్తారని చూడాలి. కానీ బహుశా అతనైతే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా తన సన్నిహిత వర్గాలు అయితే చెబుతున్నాయి. సో మొత్తం మీద కేశినేని నాని ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టేనా? అంటే లోకేష్ సమక్షంలో, అలాగే చంద్రబాబు కూడా ఇద్దరిని పిలిచి గతంలో మాట్లాడినట్టు తెలిసింది. ఇప్పుడు లోకేష్ సమక్షంలో కూడా ఇద్దరు మాట్లాడింది. సో ఈ ఎట్లాంటి గొడవలన్నీ కూడా సర్దుమనినట్టేనా? నానికి బహుశా మీరు అంటున్నట్టుగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతర చోట అకామిడేట్ చేసే అంశానికి సంబంధించి పార్టీ క్లారిటీగా ఉందా?
యస్ ఖచ్చితంగా. అంటే నాని కుటుంబంలో ఏర్పడ్డ అన్నదమ్ముల మధ్య ఉన్న చిన్నపాటి వివాదాలు మొత్తం ఇప్పుడైతే కొంత సెట్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరూ కూడా కొంత క్లారిటీకి వచ్చేసారు. సో ఇంకా పార్టీ ఏ నిర్ణయం తీసుకుపోతుంది అంటే ఇద్దరి మధ్య కేశినేని కుటుంబంలో ఉన్న విభేదాలు కొంత తగ్గాయి కాబట్టి ఇప్పుడు నాని కోరుకుంటున్నట్టుగా నాని గతంలో కూడా తన కూతురుని విజయవాడ నుంచి పోటీ చేయించిన పరిస్థితిని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మరి నాని ఈసారి రంగంలో ఉంటారా, తన కూతురుని తన మీదకి మరోసారి తీసుకుని వస్తారా అనే అంశాన్ని కూడా చూడాలి. సో తెలుగుదేశం పార్టీలో తన కూతురు కోసం అయినా చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితులు ఉంటే నానికి సంబంధించి లేదు తన కూతురుకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనే అంశాన్ని కూడా చూడాలి. అయితే మొత్తం మీద అయితే చిన్నీకి సంబంధించిన వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చేశారు. చిన్నీకి సంబంధించిన వ్యవహారంలో క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇక మిగిలింది నానికి సంబంధించిన వ్యవహారంలోనే లేదు నాని కూతురికా అనే అంశం కూడా కొంత తలెత్తే ప్రశ్న అయితే ఉంది. కానీ బహుశా ఈ రెండు కూడా రెండు వ్యవహారాల్లోనే 2 రోజుల్లోనే ఈ వ్యవహారం కొంత క్లారిటీకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి టీడీపీ వర్గాలు చాలా బలంగా చెప్తున్నాయి. మొత్తం మీద ఫ్యామిలీలో ముందు ఇష్యూని క్లోజ్ చేయగలిగారు, ఇద్దరిని కలపగలిగారు, ఇద్దరిని యాక్సెప్టెన్సీ తీసుకోగలిగారు. ఈ యాంగిల్లో ఫర్దర్గా డెఫినెట్గా కూడా కొంత పార్టీకి బలం చేరే అవకాశం ఉంటుందనేది టీడీపీ వర్గాలు చాలా బలంగా చూస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద విజయవాడ టీడీపీ శిబిరంలో కేశినేని శివనాథ్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలపై లోకేష్కు వివరించారు. ఇటు లోకేష్ కూడా చిన్నీని అభినందించారు. చంద్రబాబు జిల్లాల పర్యటన నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు బాధ్యతలను చిన్నీకి అప్పగించారు లోకేష్.